దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఇట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, జల్దరు వృక్షము ఎలాగుందను ఈ చెట్టంతా కూడా మనం చూసి ఇది జల్దరు వృక్షం అనగా ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా యాపిల్ చెట్టు. జల్దరు వృక్షం అంటే యాపిల్ చెట్టు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా, ఫలములలో ఒక రాజు ఫలముగా లేదా రాణి ఫలముగా ఈ యొక్క ఫలానికి లేదా యాపిల్ పండుకి లేదా యాపిల్ చెట్టుకి చాలా ప్రత్యేకత ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడై ఉన్నాడు గమనించండి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఆయన ప్రత్యేకమైన వాడు, ఎందుకు యేసుక్రీస్తు వారు శ్రేష్ఠుడు, ఎందుకు జల్దరు అనేది యాపిల్ చెట్టు లాంటి వాడు అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఆయన ఎవరంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. ఈ భూమిని, ఆకాశమును, లోకములో ఉన్నటువంటి మానవాళిని, సమస్త కొండలను, లోయలను, చెట్లను, జంతువులను, పక్షులను, మానవాళిని, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త గనుక ఆయన శ్రేష్ఠుడు, ప్రత్యేకమైన వాడై ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. రెండవదిగా ఆయన ఎలాంటి వాడంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన పరిశుద్ధుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక అని దేవుని వాక్యం మరి ప్రభు చెబుతున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఎలాంటి పాపము లేదు. గమనించండి, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని రక్షించుట కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఉన్నాడు. గమనించండి, ఆయన దగ్గరికి మనం వచ్చినట్లయితే మన పాపాన్ని తీసివేసి మనల్ని కూడా ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధునిగా మార్చువాడై ఉన్నాడు. రెండోదిగా ఈ జల్దరు వృక్షము లేదా యాపిల్ చెట్లు ఉన్నటువంటి గుణాల్లో ఒక మంచి గుణం ఏంటంటే ఆ యొక్క అతని ఫలము నాకు మధురము అని చెప్పి దేవుని వాక్యం ఏం చేస్తుంది, సెలవిస్తుంది. ఇదే ఈ ఫలము గమనించి నా జిహ్వకు మధురము అనగా ఈ యొక్క జల్దరు వృక్షములు యాపిల్ చెట్టు గమనించండి, నా జిహ్వకు లేదు, నా నాలుకకి మధురం అని చెప్పి. అవును, యేసుక్రీస్తు వారు మధురమైన వాడు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అని చెప్పి ఇదే పరమగీత గ్రంథం 1వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా 2వ వచనంలో ఇదే సూలమతి చెబుతూ ఉంది. లోకంలో ఎన్నో ప్రేమలు మనకు కనబడుతున్నాయి. భార్యాభర్తల ప్రేమ ఉంది, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ప్రేమ ఉంది, స్నేహితుల మధ్యలో ప్రేమ ఉంది, బంధువుల ప్రేమ ఉంది, లోకస్తుల ప్రేమ కూడా ఉంది. కానీ అన్ని ప్రేమల కంటే కూడా గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఒక శ్రేష్టమైన ప్రేమ, నిజమైన ప్రేమ, సత్యమైన ప్రేమ, ఆ ప్రేమే మన కొరకు గమనించండి ప్రాణమిచ్చింది. అందుకే దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడు ప్రేమ ఉన్నాడు. గమనించండి, గనుక ఈ జల్దరు వృక్షం లేదా యేసుక్రీస్తు వారు మనకి ఏం నేర్పిస్తున్నారంటే గమనించండి, నేను ప్రేమ కలిగిన దేవుడును. మనం ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన ప్రేమను మనం గుర్తించినట్లయితే ఆయన ప్రేమ మనల్ని రక్షించి బలపరిచి మనల్ని ఆశీర్వదిస్తుంది, మనకి పరలోకం చేరుస్తుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.